కుమ్మెర జాతరలో చిన్నారి మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిందితులను వెంటనే అరెస్టు చేసి హత్యా నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దైవ దర్శనానికి వచ్చిన రజక కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ సమాజమే తలదించుకునే ఘటన ఇదని అన్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై గలమెత్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్, మాజీ మంత్రులు. మనుషులను చిన్న చూపు చూసి దేవుడు దర్శనానికి రాకుండా చేసి వారి మీద దాడి చేసి మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి ఆ తండ్రికి వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థ చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా. హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా. ఈ దుర్మార్గులను ఖచ్చితంగా వదిలిపెట్టద్దు. రాష్ట్రం మొత్తం ఒక సందేశం పోవాలా. ఇట్లాంటి ఎక్కడ జరిగినా సమాజం ఊరుకోదు. ఇట్లాంటి ఎక్కడ జరిగినా మనుషులు స్పందిస్తారు. మనసున్న మనుషులు తప్పకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడతారని చెప్పి మనందరం కూడా ఒక సందేశం నాగర్ కర్నూలు ఇచ్చిద్దాం. ఆ పసిగుడ్డుకు మనం ఇవ్వగలిగిన ఒకే ఒక నివాళి, ఆమెను చంపిన హంతకులను న్యాయం జరగాలి. ఆ హంతకులకు శిక్ష పడాలి. ఖచ్చితంగా కుటుంబానికి మనందరం అండగా నిలబడాలి. మళ్ళొక్కసారి ఇందులో రాజకీయాలు వద్దు, ఫలానా వారిని తిట్టడం వద్దు, ఇంకొకరిని తిట్టడం వద్దు. కానీ ఆ హంతకులు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరి మనుషులైనా వారిని శిక్షించేదాకా వదిలిపెట్టాం. తెలంగాణ సామాజిక చైతన్యాన్ని చాటుతాం. తెలంగాణ సమాజంలో కులము మతం పిచ్చి లేదు. మన దగ్గర ఇంకో వేరే రాష్ట్రంలో ఉన్నట్టు కులం మతం పేరు మీద రాజకీయాలు లేవు. అదే పద్ధతుల్లో మనం భవిష్యత్తులో కూడా నడవాలా. ఇక్కడ అందరూ ఒకటే, అందరి ఓట్లో ప్రవహించేది గదే రక్తం, అందరికి ఉన్నది గదే గుండె గదే కాలేయం అన్నట్టుగా అందరం కలిసికట్టుగా ఆ కుటుంబానికి కులాలకు అతీతంగా నిలబడదాం. అది మర్రి జనార్దన్ రెడ్డి అయినా, లేకపోతే విశారదన్ అయినా, మందకృష్ణ అయినా, బీఎస్పీ అయినా, కేటీ రామారావు అయినా, ఎవరైనా అందరం మనుషులమే. అందరం ఇవాళ ఒక తండ్రిగా చెప్తా ఉన్నా నేను. నిజంగా తల్లడిల్లిపోయింది వార్త చూసిన తర్వాత, గుండె తల్లడిల్లిపోయింది. 2 నెలల పసిగుడ్డును తనడానికి మనిషి అనేటానికి మనసు వస్తుందా? వాడు మానవ మృగమా? ఇంకోటి వాడు బయట ఉండాలనా అటంటోడు? అందుకే నేను అంటున్నా, ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఏది లేదు. ఆ తల్లికి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. జరిగేదాకా మనం వదిలిపెట్టొద్దని మీడియాను కూడా ప్రత్యేకంగా కోరుతూ, ముఖ్యంగా నాగర్ కర్నూలులో ఉండే చైతన్యవంతమైన ఈ ప్రాంతం, గోరే టెంకన్న లాంటి మహా ప్రజా కవులు పుట్టిన ఈ ప్రాంతం, అట్లాంటి ఈ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడం అందుకే చాలా చాలా బాధాకరం. న్యాయం జరిగేదాకా ఆ కుటుంబానికి అండగా నిలబడదామని మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ